వైఎల్ఆర్9 న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నూతన చైర్మన్గా పద్మా శ్రీకాంత్ నియామకం జరిగింది. గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్కు సంబంధించిన 8 మంది పార్టీ కౌన్సిలర్లు హాజరు కాగా టీఆర్ఎస్కు చెందిన 4 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది కౌన్సిలర్లు 10వ వార్డుకు చెందిన పద్మా శ్రీకాంత్కు చైర్మన్గా మద్దతు తెలపడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. దీంతో 8 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒక ఎక్స్ అఫీషియో ఓటు కలుపుకుని మొత్తం 9 మంది మెజార్టీ సభ్యుల మద్దతు మేరకు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ పద్మా శ్రీకాంత్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇచ్చినటువంటి కౌన్సిలర్లకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తన వంతు సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని, అతి త్వరలోనే ఫ్యామిలీ మెంబర్స్కి డిజిటల్ కార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం అచ్చయ్యపల్లె గ్రామం ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో డిజిటల్ కార్డులను పంపిణీ చేసే పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని తెలిపారు. తాను చైర్మన్గా ఎన్నుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యే వార్డు కౌన్సిలర్లకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3వ తారీఖు నాడు చైర్మన్ ఎన్నిక గురించి మరి గౌరవనీయులు ఆర్డీఓ గారు, వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు, మరి వారి సభ్యులు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సు, మరి మా పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మరి కార్యవర్గంతో పాటు ఈరోజు ప్రత్యేక మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చెప్తూ, మరి మొట్టమొదటిగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీ 2011లో గ్రామ పంచాయతీ నుంచి ఆ రోజు ఆ ప్రభుత్వంలో మున్సిపల్గా ఆవిర్భవించింది. మరి మున్సిపాల్గా ఆవిర్భవించినప్పుడు ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని మున్సిపాల్గా డెవలప్మెంట్ యాక్టివిటీలో తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు 2014-15 అయింది. 2017 నుంచి 2019 వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది. 2019లో ఆ రోజు టీఆర్ఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం, మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ యునానిమస్గా 8 మంది కౌన్సిలర్సు, మరి ఈ మున్సిపల్లో 12 వార్డులు 12 కౌన్సిలర్స్, మరి 12 కౌన్సిలర్లో ఈరోజు 8 కౌన్సిలర్సు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యేగా మరి నేను కూడా మరి గౌరవనీయుల ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో సజావుగా ఈ ఎలక్షన్స్ నిర్వహించబడింది. మరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్స్ అఫీషియో కూడా 9 నెంబర్తో మరి డిక్లరేషన్ ఈరోజు పద్మా శ్రీకాంత్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా ఈరోజు మరి పద్మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది. మరి దానికి కౌన్సిలర్స్ అందరికీ కూడా వారు కూడా నేను అభినందిస్తూ, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని, నాయకులు కూడా ఈరోజు మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా చరిత్రలో, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొట్టమొదటిగా జెండా ఎగరేసినందుకు దీనికి పాటుపడిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుతాను.
మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా మున్సిపల్ అభివృద్ధి కూడా పాటుపడాలి. ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని ఒకప్పుడు గ్రామ పంచాయతీకి సొంత మున్సిపల్గా వచ్చింది. మరి దానిలో భాగంగానే మరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా పద్మా శ్రీకాంత్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి పద్మా శ్రీకాంత్ గారు వారి కార్యవర్గంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా నేను, నాతో పాటు గవర్నమెంట్ ప్రతినిధిగా మున్సిపల్ కమిషనర్ గారు మరి రాజీవ్ గారు కూడా తప్పకుండా వారికి సహకరించి, వారి కార్యవర్గాన్ని కూడా మేము తప్పకుండా సహకరించి ఈ మున్సిపల్ను అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము పద్మా శ్రీకాంత్ గారిని కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి ఈ ఎన్నిక చేయడం, ఈ ఎన్నికలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా ఈ కార్యవర్గ సభ్యుల కౌన్సిలర్స్ అందరికీ కూడా బీఫామ్లు ఇచ్చి మరి ఆర్డీఓ గారికి దాని ద్వారా సబ్మిట్ చేసి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంలో ఒక డెమోక్రటిక్గా ఈరోజు నిర్వహించబడినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి తప్పకుండా ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించినందుకు వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ, దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోయిన ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకుండా ఎందరో విలువెల్లాడుతూ ఉండే. మరి 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ రాలేదు. ఈ ప్రాంతం మొత్తం గ్రామమైన ప్రాంతం. మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు, మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఒక గ్రామంలో ఒక పేద కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ఒక ఇంటిలో ఒక ఫ్యామిలీ కార్డ్, డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అంటే దానిలో అనుసంధానం చేసుకుంటూ మొత్తం రేపు జరగబోయే రేషన్ కానీ హెల్త్ ప్రొఫైల్ కానీ ఒక 360 డిగ్రీస్ యాంగిల్లో ఒక కుటుంబానికి ఏం అవసరం ఉంది, రేషన్ అవసరం ఉంటుంది, హెల్త్ అవసరం ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇవన్నిటిని కూడా క్రోడీకరించి రేపు ఒక దగ్గర ఇక్కడ రేషన్ ఉంటే ఇంకొక దగ్గర పోతే రేషన్ ఇక్కడ తీసుకుపోతే అక్కడ హైదరాబాద్లో తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంది. ఈ ప్రాంతంలో కొంత వలసపోయి హైదరాబాద్లో బతుకుతూ ఉన్నారు పేదరికంలో. మరి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ రేషన్ తీసుకోవట్లేదు. మరి అట్లాంటి వాళ్ళకు అక్కడ తీసుకోవడానికి కూడా సంకల్పితం ఒక అనుసంధానం, ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ ఫ్యామిలీ కార్డు ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు స్టార్ట్ చేయమండి. మరి దానిలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిగా నాయుడుపేట మండల్, మాచాపూర్ గ్రామము, ఎల్లారెడ్డి పట్టణము 12వ వార్డు రెండింటిని కూడా ఈరోజు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు స్టార్ట్ చేసినందుకు నేను కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ సంతోషంగా ఎల్లారెడ్డి ఈ 2 ప్రాంతాలు మోడల్గా తీసుకొని మరి దానిలో భాగంగా ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ ఫామ్లో అచ్చాయిపల్లి, నాయుడుపేట మండల్, అచ్చాయిపల్లి, ఎల్లారెడ్డిపట్నం 12వ వార్డు. దీనిలో భాగంగా ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషను, ఫ్యామిలీ ఆధార్ కార్డు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మరి కొందరు కూడా ఎక్స్ట్రా ఫ్యామిలీ ఇంట్లో కోడలు పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఏదైనా మరణం జరిగిన తర్వాత కానీ మా కౌన్సిలర్లు కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డా. ఎల్లారెడ్డి అభివృద్ధికి సహా సహకారంతో ఎల్లారెడ్డి అభివృద్ధిని ఇంకా కౌన్సిలర్లతో కలిసి చాలా అభివృద్ధి చేస్తారని కోరుతున్నాను.